నేటి పంచాంగం వివరణ మార్చి 9, 2026 సోమవారం. శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం, శిశిర ఋతువు, పాల్గొన మాసం, కృష్ణపక్షం. తిథి షష్ఠి, రాత్రి 11:29 వరకు. తదుపరి సప్తమి. నక్షత్రం విశాఖ, సాయంకాలం 4:06 వరకు. తదుపరి అనురాధ. యోగం వ్యాగత, ఉదయం 7:31 వరకు. కరణం గరిజి, ఉదయం 10:18 వరకు. తదుపరి వనిజ, రాత్రి 11:29 వరకు. వర్జం, రాత్రి 8:40 నుండి 10:28 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:50 నుండి 1:37 వరకు. తిరిగి మరల మధ్యాహ్నం 3:11 నుండి 3:59 వరకు. రాహుకాలం ఉదయం 8:01 నుండి 9:29 వరకు. యమగండం ఉదయం 10:58 నుండి మధ్యాహ్నం 12:26 వరకు. అమృతకాలం ఉదయం 6:23 నుండి 8:10 వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:03 నుండి 12:50 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:56 నుండి 5:44 వరకు. సూర్యోదయం ఉదయం 6:32 సూర్యాస్తమయం సాయంకాలం 6:21. తదుపరి నేటి రాశి ఫలాలు. ఇక వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారు మరింత పురోగతిని సాధించగలుగుతారు. ఇక నూతన విషయాలు తెలుసుకుంటారు. ఆర్థికంగా అనుకూలమైన వాతావరణం ఉంటుంది. ఇంట బయట మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు ఆశించిన రీతిలో లాభాలను అందుకుంటారు. ఇక ఈ రోజు మొత్తంగా చూసుకుంటే మేషరాశి వారికి ఆర్థిక లాభాలు అత్యధికంగా లభిస్తాయి. స్నేహితుల వల్ల శుభయోగం అనేది కలుగుతుంది. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి లాభాలు అనేవి లభిస్తాయి. అలాగే ఈరోజు మేషరాశి వారు ఇతరుల సహాయంతో విజయాన్ని సాధిస్తారు. సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. ఆధ్యాత్మికత పెరుగుతుంది. కుటుంబంలో ఉన్న చికాకులు తొలగిపోతాయి. శుభవార్తలను వింటారు. ఇక ఈరోజు తమ మంచి మాట తీరుతో అందరినీ ఆకట్టుకోగలుగుతారు. ఇక బంధువుల వల్ల లాభాలను గడించగలుగుతారు. ధనాదాయం బాగుంటుంది కాబట్టి రుణాలను తీర్చగలుగుతారు. ఇక ఉత్తమ వ్యక్తుల పరిచయం వల్ల మీకు లబ్ధి అనేది చేకూరుతుంది. ఇక వ్యాపారస్తులైతే నూతన వ్యాపారానికి కావలసిన పెట్టుబడులను పొందుతారు. ఇక ఎవరైతే షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెడుతున్నారో వారు అత్యధిక లాభాలను పొందగలుగుతారు. అలాగే అనుకున్న కార్యసిద్ధి అనేది కలుగుతుంది. లోన్ సౌకర్యం లభించే అవకాశం కూడా ఉంది. కోర్టు వ్యవహారాల్లో కూడా అనుకూలమైన తీర్పు లభించే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక ఈ రోజు మేషరాశి వారికి ముఖ్యమైన కార్యక్రమాలన్నీ కూడా అప్రయత్నంగా పూర్తి కాగలవు. శుభవార్తలు అందుకొని ఉల్లాసంగా గడుపుతారు. దూరపు బంధువులు మీకు కొంత సహాయకులుగా నిలుస్తారు. మిత్రుల నుండి విలువైన సమాచారం అందుతుంది. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. అలాగే నిరుద్యోగులు కొత్త ఉద్యోగాన్వేషణ ఏదైతే చేస్తున్నారో అది ఫలిస్తుంది. ఇక రాబడికి పడ్డ కష్టాలు తొలగిపోతాయి. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి విశేషమైన లాభాలనేవి లభిస్తాయి. ఈరోజు ప్రభుత్వ ఉద్యోగస్తులకు కొన్ని బకాయిలు అందుతాయి. అలాగే రాజకీయవేత్తలకు, క్రీడాకారులకు అన్ని విధాలుగా అనుకూలత అనేది ఏర్పడుతుంది. విద్యార్థులు తమ తెలివితేటలను ప్రదర్శిస్తారు. ముఖ్యంగా మహిళలకు చికాకులు తొలగిపోతాయి. ఇక మేషరాశి వారికి అదృష్ట రంగు ఎరుపు, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 8. ఈరోజు మేషరాశి వారు హనుమాన్ చాలీస పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక వృషభ రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే మంచి ఫలితాలే గోచరిస్తున్నవి. కుటుంబ విషయాలలో మాట పట్టింపులు తొలగిపోతాయి. రావాల్సిన సొమ్ము కూడా సకాలంలో చేతికందుతుంది. ఈరోజు ముఖ్యమైన వ్యవహారాలలో అనుకున్న సమయానికి అనుకున్నట్టుగా వాటిని పూర్తి చేయగలుగుతారు. ఇక నూతన వాహన యోగం కూడా కనబడుతుంది. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారు అంచనాలకు మించి ఈరోజు లాభాలను అందుకుంటారు. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారి యొక్క ప్రయత్నాలు ఈరోజు అనుకూలిస్తాయని చెప్పవచ్చు. ఇక వృషభ రాశి వారు ఈరోజు మంచి ప్రయోజనవంతమైన రోజుగా చెప్పవచ్చు. ఆర్థిక స్థితి కూడా బాగుంటుంది. ఇక ప్రైవేట్ సెక్టర్లలో ఎవరైతే ఉద్యోగం చేస్తున్నారో వారికి పర్మనెంట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇక ప్రభుత్వ రంగ సంస్థలో పనిచేస్తున్న వారికి పదోన్నతులు లభించే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. ఇక కళాకారులకు, వైద్యులకు మంచి పేరు ప్రఖ్యాతులు అనేవి లభిస్తాయి. సినీ రంగం వారికి నూతన ప్రాజెక్టులు అనేవి అందుతాయి. ఇక వ్యవసాయదారులకు పంట సానుకూలత అనేది ఉంది. ఇక షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టిన వారికి మంచి లాభాలు అనేవి అందుతాయి. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక వృషభ రాశి వారి రోజు ఇంట శుభకార్యాలను నిర్వహిస్తారు. సత్సంతాన ప్రాప్తి అనేది కనబడుతుంది. కుటుంబ సౌఖ్యం కూడా ఉంది.
అలాగే వృషభ రాశి వారికి ముఖ్యమైన కార్యక్రమాలలో అవరోధాలు తొలగిపోతాయి. సన్నిహితులతో స్నేహితులతో మరింత ఉత్సాహంగా గడుపుతారు. వివాహాది శుభకార్యాలపై కుటుంబ సభ్యులతో చర్చలు చేస్తారు. ఆస్తుల విషయంలో ఉన్న సమస్యలు కూడా తీరిపోతాయి ఈరోజు. ఇక అరుదైన ఆహ్వానాలనేవి రాగలవు. సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. తమ సత్తా చాటుకుని ముందుకు సాగుతారు. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో, పోటీ పరీక్షల్లో పాల్గొన్నారో వారికి విజయం అనేది సిద్ధిస్తుంది. ఇక రావాల్సిన సొమ్ము కూడా అందుతుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు. అలాగే కొత్త పెట్టుబడులను కూడా సమకూరుతాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఒక ముఖ్య సమాచారం అనేది అందుతుంది. కళాకారులకు కొన్ని అవకాశాలు దగ్గరగా వచ్చి ఉత్సాహాన్ని ఇస్తాయి. ఇక పరిశోధకులకు, పారిశ్రామిక వర్గాల వారికి వారి యొక్క అంచనాలు నిజమవుతాయి. ఇక విద్యార్థులకు మంచి విద్య అవకాశాలు అనేవి అంది వస్తాయి. అలాగే మహిళలకి మనశ్శాంతి అనేది కలుగుతుంది. ఇక ఈరోజు వృషభ రాశి వారికి అదృష్ట రంగు ఆకుపచ్చ, ప్రతికూలమైన రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 3. ఈరోజు వృషభ రాశి వారు శ్రీ గురుదత్త చరిత్ర పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక ఈరోజు మిథున రాశి వారికి చూసుకున్నట్లయితే నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలను లభిస్తాయి. ఇక మిథున రాశి వారు తమ సంతాన విద్యా విషయాలలో సంతృప్తి అనేది చెందుతారు. అనుకున్న సమయానికి పనులు అనుకున్నట్టుగా పూర్తి చేస్తారు. ఇక వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారికి మంచి లాభాలు అనేవి లభిస్తాయి. ఇక ఈరోజు విభేదించిన వారే మీకు దగ్గరగా అవుతారు. మీకు సహాయ సహకారాలను అందిస్తారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ పని చేస్తున్న చోట అనుకూలమైన వాతావరణం అనేది ఉంటుంది. ఇక మిథున రాశి వారికి ఈరోజు భాగ్య లాభం అనేది కనబడుతుంది. నూతన వాహన యోగం అనేది ఉంది. శుభవార్తలను వింటారు. అలాగే మిథున రాశిలోని మహిళలు ఆభరణాలను, గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు. అలాగే వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. ఇక వ్యాపారస్తులు నూతన వ్యాపారాన్ని ప్రారంభించి మంచి లాభాలను అందుకోగలుగుతారు. ఈరోజు ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి వివాహం నిశ్చయమయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపార పరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి అధికంగా ఆర్థిక ప్రయోజనాలు కలిగే అవకాశం కనిపిస్తుంది. ఇక మిథున రాశి వారు ఈరోజు ముఖ్యమైన కార్యక్రమాలలో ఊహించని విజయాలను సాధిస్తారు. సంఘంలో విశేషమైన గౌరవం లభిస్తుంది. ఇక శత్రువులు సైతం మిత్రులుగా మార్చుకోవడంలో మీ నైపుణ్యం చూపుతారు. అలాగే మీ యొక్క కళలు నిజమయ్యే అవకాశం కనిపిస్తుంది. నిరుద్యోగులు శుభవర్తమానాలను అందుకుంటారు. ఇక కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను పొందుతారు. దైవ దర్శనాలు చేసుకుంటారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఇతరులకు సహాయం అందించేందుకు సిద్ధపడతారు. ఇక అదనపు రాబడిని పొందుతారు. రుణ బాధలు కూడా కొంతవరకు తగ్గి ఊరట చెందుతారు. ఇక కుటుంబ సభ్యులు మీ ప్రయత్నాలకు సహకరించడం విశేషం. భార్యాభర్తల మధ్య సయోధ్య అనేది కుదురుతుంది. అలాగే ఆస్తి విషయాలలో కూడా నూతన అగ్రిమెంట్లను చేసుకుంటారు. వాహనాలను, ఆభరణాలను కొనుగోలు చేస్తారు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార విస్తరణ యత్నాలు ఫలిస్తాయి ఈరోజు. అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఇంక్రిమెంట్లు లభించే అవకాశం కనిపిస్తుంది. వైద్య రంగం వారికి, క్రీడాకారులకు, పారిశ్రామికవేత్తలకు ఈరోజు శుభవార్తలు అనేవి అందుతాయి. ఇక కళాకారులు అనుకున్నది సాధించగలుగుతారు. ఇక టెక్నికల్ రంగం వారి యొక్క కళలు ఫలించే రోజుగా చెప్పవచ్చు. మహిళలకి కుటుంబ విషయంలో మంచి నిర్ణయాలు తీసుకోవడం వలన శుభ ఫలితాలను పొందుతారు. ఇక విద్యార్థులు కూడా విద్యా విషయంలో సంతృప్తి అనేది చెందుతారు. మిథున రాశి వారికి అదృష్ట రంగు ఎరుపు, ప్రతికూలమైన రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 5. ఈరోజు మిథున రాశి వారు విష్ణు సహస్రనామాలు పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక కర్కాటక రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే వ్యవహారాలు కొంత నిదానంగా సాగుతాయి. ఉన్నట్టుండి నిర్ణయాలలో మార్పులు చేసుకొని ఇబ్బంది పడతారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి పనిభారం అనేది పెరుగుతుంది. ఆధ్యాత్మిక విషయాలలో దృష్టి పెట్టడం మీకెంతో మేలు చేస్తుంది ఈరోజు. అలాగే బంధువర్గంతో స్వల్ప వివాదాలు కలిగే అవకాశం ఉన్నందున కాస్త జాగ్రత్తగా ఉండండి. కాస్త ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. ఇక ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాలు కొంత కష్టంగా ఉంటాయి. ఇక వాహన ప్రమాద సూచనలు ఉన్నవి కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోండి. ఇక కర్కాటక రాశి వారు ఈరోజు అనుకోని వివాదాలలో చిక్కుకునే అవకాశం కనిపిస్తుంది. అలాగే అప్పుగా ధనం ఇవ్వకండి. ఇచ్చినా తిరిగి వచ్చే చరిత కనిపించట్లేదు. ఇక రాజకీయ నాయకులకు పదవి గండం అనేది కనబడుతుంది. ఇక కుటుంబ వ్యవహారాలలో కూడా తప్పిదాలు జరిగే అవకాశం కనిపిస్తుంది. కోర్టు వ్యవహారాలు కూడా మీకు తలకు చుట్టుకునే అవకాశం కనిపిస్తుంది. ఇక వ్యాపారస్తులకు వ్యాపారాలలో నష్టాలను ఎదుర్కొంటారు.
ఇక విద్యార్థులు కూడా పోటీ పరీక్షలలో సామాన్యమైన ఫలితాలను పొందుతారు. ఇక ఈరోజు ఎలాంటి పెట్టుబడులు పెట్టకండి. అనారోగ్య సమస్యలు కనబడుతున్నవి కాబట్టి ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు మేలు చేస్తుంది. ఇక వివాహ విషయంలో కూడా తప్పుడు సమాచారం వల్ల మోసపోయే అవకాశం కనిపిస్తున్నందున ఈరోజు ఆ ప్రయత్నం మానుకోవడమే మీకు మేలు చేస్తుంది. ఈరోజు సొమ్ము అందక ఇబ్బందులు పడతారు. దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉన్నందున తగిన విధంగా సంసిద్ధమై ఉండండి. అలాగే బంధువుల నుండి ఒత్తిడులను ఎదుర్కొంటారు. అనారోగ్య సమస్యలు వేధిస్తాయి. ఆసుపత్రులను సందర్శిస్తారు. ఇక కాంట్రాక్టర్లు వారికి లభించిన పనులను చేజార్చుకునే అవకాశం కనిపిస్తుంది. ఇక ఆలోచనలు ఏవైతే చేస్తున్నారో అవి స్థిరంగా ఉండక ఇబ్బంది పడతారు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు వ్యాపారాలు అంతగా లాభించవని చెప్పవచ్చు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట సమస్యలను ఎదుర్కొంటారు. ఇక పారిశ్రామిక వర్గాల వారికి పర్యటనలో అవంతరాలనేవి ఎదురవుతాయి. కళాకారులకు ఆచితూచి సాగాల్సిన రోజుగా చెప్పవచ్చు. ఇక విద్యార్థులు అవకాశాలను దూరం చేసుకునే అవకాశం కనిపిస్తుంది. ఇక మహిళలకి ఆస్తి వివాదాలు తలకు చుట్టుకునే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈరోజు కర్కాటక రాశి వారికి అదృష్ట రంగు పసుపు, ప్రతికూలమైన రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 1. ఈరోజు కర్కాటక రాశి వారు ఆదిత్య హృదయాన్ని పఠించడం, అలాగే హనుమాన్ చాలీస పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక సింహరాశి వారికి ఈరోజు గృహంన ఆశ్చర్యకరమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి. చేపట్టిన పనులన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు ఈరోజు అభివృద్ధి చెందుతాయని చెప్పవచ్చు. వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారి ఉద్యోగాలలో పైచేయి సాధిస్తారు. ఇక గృహ నిర్మాణ ఆలోచనలు ఎవరైతే చేస్తున్నారో అవి ఈరోజు కార్యరూపం దాలుస్తాయి. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ఇక సింహరాశి వారికి ఈరోజు ప్రముఖుల పరిచయం అనేది కలుగుతుంది. నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి మంచి రోజుగా చెప్పవచ్చు. షేర్ మార్కెట్లో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. అలాగే ఇచ్చిన ధనం తిరిగి వచ్చేంత మంచి రోజుగా చెప్పవచ్చు. అలాగే రుణాలను కూడా తీరుస్తారు. ఆకస్మిక ధన ప్రాప్తి అనేది కలుగుతుంది. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. అలాగే నూతన వస్తు వాహన యోగం అనేది కనబడుతుంది. ఆభరణాలను కొనుగోలు చేస్తారు. ఇక ఈరోజు సింహరాశి వారు శుభకార్యాల్లో పాల్గొంటారు. వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి వివాహం నిశ్చయమైనంత శుభదినంగా చెప్పవచ్చు. భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక ఈరోజు అనుకూలమైన కార్యసిద్ధి అనేది కలుగుతుంది. విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకంగా ఉంటుంది. అలాగే సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. సత్సంతాన ప్రాప్తి అనేది ఉంది. ఇక సింహరాశి వారు ఈరోజు ఎన్ని సమస్యలు ఎదురైనా పట్టుదలతో అధిగమిస్తారు. ముఖ్యమైన కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆత్మీయులతో ఏవైతే వివాదాలు నెలకొని ఉన్నాయో అవి తీరిపోతాయి. ఇక ఆస్తుల కొనుగోలులో ఉన్న అవంతరాలు కూడా తొలగిపోతాయి. అలాగే ఈరోజు సింహరాశి వారికి పరిచయాలు మరింతగా పెరుగుతాయి. ప్రయాణాలలో ఏర్పడే పరిచయాలు మీకు ఉత్సాహాన్ని ఇస్తాయి. ఇక ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఇక కుటుంబంలో పెద్దల సలహాలను స్వీకరిస్తారు. ఇక సోదరులతో కొన్ని విషయాలలో సర్దుకుపోతారు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలలో లాభాలు అంది ఉత్సాహంగా సాగుతాయి. అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు ఉన్నత స్థాయిని పొందే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక రాజకీయవేత్తలకు, కళాకారులకు అనుకోని అవకాశాలు అనేవి దక్కుతాయి. ఇక మహిళలకి ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. ఇక సింహరాశి వారికి అదృష్ట రంగు నలుపు, ప్రతికూలమైన రంగు నీలం, అదృష్ట సంఖ్య 7. ఈరోజు సింహరాశి వారు ఆదిత్య హృదయాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక కన్యా రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే పాత రుణాలను తీర్చగలుగుతారు. కుటుంబ వాతావరణం అనేది సానుకూలంగా ఉంటుంది. ఆకస్మిక ధన ప్రాప్తి అనేది కలుగుతుంది. నూతన వస్తువు వాహన యోగాలను, వస్త్ర లాభాలను పొందుతారు. ఇక పాత్ర మిత్రుల కలయిక ఆనందాన్ని కలిగిస్తుంది. ఇక వ్యాపారస్తుల యొక్క వ్యాపారాలు ఈరోజు విస్తరిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారు తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. ఇక నిరుద్యోగులకు ఈరోజు ఉద్యోగ అవకాశాలను లభిస్తాయి. ముఖ్యంగా పెద్దల సహాయాన్ని పొందుతారు. ఇక కన్యా రాశి వారికి ఈరోజు అన్ని శుభయోగాలు గోచరిస్తున్నవి. వాహన యోగం, గృహయోగం, సంతాన యోగం అనేది కనబడుతుంది. రుణాలను తీర్చగలుగుతారు. ఇక విద్యార్థులు విదేశీ విద్య అవకాశాలను పొందుతారు. అలాగే పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. ఇక ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు అనుకున్న చోటికి బదిలీలు కలుగుతాయి. ఉద్యోగ మార్పునకు కూడా అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. ఇక ఈ రోజు కన్యా రాశి వారికి మిత్రుల వలన విదేశీయాన యోగం అనేది కనబడుతుంది. సోదరుల ద్వారా ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. విదేశాలలో స్థిర నివాసం ఏర్పరచుకోవాలనుకున్న వారికి కూడా మంచి రోజుగా చెప్పవచ్చు. ఇక నూతన గృహ ప్రవేశానికి కూడా మంచి రోజుగా చెప్పవచ్చు. ఆధ్యాత్మిక యాత్రలు చేస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి.
ఇక వ్యాపారస్తులు నూతన వ్యాపారాన్ని ప్రారంభిస్తారు. అలాగే నూతన భాగస్తులను కూడా చేర్చుకునే అవకాశం కనిపిస్తుంది. వ్యవసాయదారులకు పంట లాభం కనబడుతుంది. అలాగే షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టిన వారికి తగినంత లాభాలను లభిస్తాయి. రావాల్సిన ధనం కూడా సమయానికి చేతికి అందుతుంది. అలాగే విందు వినోదాది కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు. ఇక వైద్యులకు కూడా మంచి పేరు ప్రఖ్యాతులు అనేవి లభిస్తాయి. అలాగే మొత్తంగా చూసుకుంటే కన్యా రాశి వారికి ఈరోజు అనుకున్న కార్యజయం అనేది కలుగుతుంది. ఇక కన్యా రాశి వారికి ఈరోజు కుటుంబ సభ్యులతో సఖ్యత అనేది ఏర్పడుతుంది. విలువైన వస్తువులను సేకరిస్తారు. ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. చిన్ననాటి స్నేహితులతో భావాలను పంచుకుంటారు. వ్యూహాలను అమలు చేసి విజయపథంలో సాగుతారు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపార అభివృద్ధి దిశగా వ్యాపారాలు నడుస్తాయి. అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఉన్నత స్థితి అనేది కలుగుతుంది. రాజకీయవేత్తలకు క్రీడాకారులకు మరిన్ని అవకాశాలు అనేవి దక్కుతాయి. సాంకేతిక నిపుణులకు కళాకారులకు వారి యొక్క యత్నాలలో పురోగతి అనేది కనిపిస్తుంది. ఇక విద్యార్థులకు పరిశోధనలకు కావలసినంత సమాచారం అనేది ఈరోజు అందుకుంటారు. మహిళలకు ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. ఇక కన్యా రాశి వారికి ఈరోజు అదృష్ట రంగు ఎరుపు, ప్రతికూలమైన రంగు నీలం, అదృష్ట సంఖ్య 1. ఈరోజు కన్యా రాశి వారు గణపతిని ఆరాధించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు స్థిరమైన ఆలోచనలు చేయడం వలన బాగా కలిసి వస్తుంది. అలాగే గృహమున శుభకార్యాలను నిర్వహిస్తారు. అవసరానికి చేతిలో ధనం నిల్వ ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారికి గతం కంటే ఈ రోజు ఫలితాలు మెరుగ్గా ఉంటాయి. అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ప్రోత్సాహకరంగా వాతావరణం అనేది ఉంటుంది. చేపట్టిన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో అవి ఈరోజు ఫలిస్తాయని చెప్పవచ్చు. ఇక తులారాశి వారికి ఈరోజు మంచి అదృష్ట యోగం అనేది కనబడుతుంది. సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. ధనాదాయం బాగుండడం వలన రుణాలను తీర్చుతారు. మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. సోదరులతో మంచి మైత్రి అనేది కుదురుతుంది. ఇక వివాహ ప్రయత్నం చేస్తున్న వారు శుభవార్తను అందుకుంటారు. కోర్టు కేసులో కూడా అనుకూలమైన తీర్పు అనేది లభించవచ్చు. ఆభరణాలను కొనుగోలు చేస్తారు. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. అలాగే వ్యాపారస్తులకు వ్యాపారంలో లాభాలు అనేవి లభిస్తాయి. ఇక రాజకీయ నాయకులకు మంచి అనుకూలత అనేది ఉంది. ఇక ఎవరైతే షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెడుతున్నారో వారికి రెట్టింపు లాభాలు అనేవి లభిస్తాయి. మొత్తంగా చూసుకుంటే తులారాశి వారికి ఆర్థిక అనుకూలత అనేది కలుగుతుంది. తులారాశి వారికి పరిస్థితులు అనుకూలించి అడుగు ముందుకు వేస్తారు. సమాజంలో మీరంటే గౌరవ మర్యాదలు పెరుగుతాయి. స్నేహితులను కలుసుకొని కష్టసుఖాలను విచారిస్తారు. మీ మనసులోని భావాలను ధైర్యంగా కుటుంబ సభ్యులకు తెలియజేయగలుగుతారు. ఈరోజు అలాగే భూములను విలువైన ఆభరణాలను కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ అన్వేషణలో ఉన్నారో వారి యొక్క ప్రయత్నాలు సఫలమవుతాయి. ఈరోజు ఏ కార్యక్రమం చేపట్టినా పూర్తి చేసే వరకు విశ్రమించారు. కొత్త కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు కాంట్రాక్టర్లు. ఇక ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు ఉత్సాహవంతమైన కాలం అని చెప్పాలి. ప్రభుత్వ ఉద్యోగస్తులకు పోస్టుల్లో మార్పులన్నీ ఉండవచ్చు. చిత్ర పరిశ్రమ వారికి శాస్త్రవేత్తలకి తమ ప్రతిభను నిరూపించుకునే సమయంగా చెప్పవచ్చు. విద్యార్థులు అనుకున్న అవకాశాలను సాధిస్తారు. మహిళలకి నూతన ఉత్సాహంగా ఉంటుంది. తులారాశి వారికి అదృష్ట రంగు కాఫీ, ప్రతికూలమైన రంగు గులాబీ, అదృష్ట సంఖ్య 7. ఈరోజు తులారాశి వారు శ్రీరామ రక్ష స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక వృశ్చిక రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే పాత రుణాలు తీర్చడానికి నూతన రుణ ప్రయత్నాలు చేయవలసి వస్తుంది. వ్యాపార పరంగా తొందరపాటు నిర్ణయాలు చేయడం అస్సలు ఈరోజు మీకు మంచిది కాదు. ఎందుకంటే నష్టాలను ఎదుర్కొనే అవకాశం అధికంగా కనిపిస్తుంది. ఇక ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా వేయడం మంచిది. ఇక అడుగడుగున ఆటంకాలను ఎదుర్కొనే అవకాశం అయితే కనిపిస్తుంది. ఆదాయ మార్గాలు తగ్గుతాయి. రుణాలు చేయవలసి వస్తుంది. గృహ వాతావరణం చికాగ్గా ఉంటుంది. ఇక ఉద్యోగస్తులకైతే వారు పనిచేస్తున్న చోట అదనపు బాధ్యతల వలన విశ్రాంతి లభించక ఇబ్బంది పడతారు. ఇక వృశ్చిక రాశి వారికి ఈరోజు ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాలలో వాహన ప్రమాదాలు జరిగే అవకాశం కనిపిస్తున్నందున మద్యపానం సేవించి వాహనాన్ని నడపకండి. అలాగే వాహనానికి తగిన మరమ్మతులు చేయించుకోండి. ఇక నాకే అన్ని తెలుసు అని చేసుకునే ప్రతి పనిలోనూ నష్టమే ఎదురవుతుంది. అనుకోని ఇబ్బందుల వలన చాలా కష్టాలను ఎదుర్కొంటారు. ఇక ఈరోజు పెద్దల సలహాలు పాటించడం వలన మీకు కొంత మేలు జరిగే అవకాశం కనిపిస్తుంది. ఇక ఇతరుల వలన నష్టపోయే అవకాశం కూడా అధికంగా కనిపిస్తుంది. ఇక కోర్టు వ్యవహారాల్లో కూడా ఇబ్బందులు అధికమవుతాయి. మధ్యవర్తిత్వం అస్సలు ఈరోజు పనికిరాదు. అలాగే భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు ఏర్పడే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టకండి. పెట్టుబడులు పెట్టే విషయంలో జాగ్రత్త వహించండి. అలాగే అనారోగ్య సమస్యలు వేధించే అవకాశం కనిపిస్తున్నందున ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు మేలు చేస్తుంది. అలాగే ఉద్యోగస్తులు కూడా ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి లంచాలు తీసుకునే విషయంలో ఆలోచించండి. ఇక మహిళలకైతే ఇంటా బయట సమస్యలు అధికమవుతాయి. ఇక మహిళా ఉద్యోగులకు కూడా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇక వ్యాపారస్తులకు వ్యాపార నష్టం అనేది ఎదురవుతుంది.
ఇక తులారాశి వారికి కార్యక్రమాలలో మరింత జాప్యం కలిగే అవకాశం కనిపిస్తుంది. ఆర్థిక లావాదేవీలు నత్తనడకన సాగుతాయి. ఇక దూర ప్రయాణాలు అనుకోకుండా చేయవలసి రావచ్చు. సన్నిహితులతో విభేదాలు ఏర్పడే అవకాశం కనిపిస్తున్నందున కాస్త మానసికంగా ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. దేవాలయాలను సందర్శించడం మీకు మేలు చేస్తుంది. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి చికాకుల మధ్యనే ఈరోజు లావాదేవీలు నిర్వహించాల్సి వస్తుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులకు అనుకోని మార్పుల వలన ఇబ్బందులు పడతారు. పారిశ్రామికవేత్తలకు వైద్యులకు గందరగోళంగా ఉంటుంది. విద్యార్థుల యొక్క ప్రయత్నాలు ముమ్మరం చేయాల్సి వస్తుంది. ఇక మహిళలకు కొంత చికాకు తప్పవు. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారికి అదృష్ట రంగు గోధుమ, ప్రతికూలమైన రంగు పసుపు, అదృష్ట సంఖ్య 7. ఈరోజు వృశ్చిక రాశి వారు హనుమాన్ చాలీస పఠనం చేయడం, అలాగే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం మీకు ఎంతో మేలు చేస్తుంది. అలాగే పనులలో వచ్చే ఆటంకాలను తొలగిస్తుంది. ఇక ఈరోజు ధనుసు రాశి వారికి చూసుకున్నట్లయితే ఆర్థిక లావాదేవీలు అనేవి ఆశాజనకంగా ఉంటాయి. ఇక వ్యాపారస్తులకు నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి మంచి రోజుగా చెప్పవచ్చు. చేపట్టిన పనులన్నీ కూడా సకాలంలో పూర్తవుతాయి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం అనేది కలుగుతుంది. బంధుమిత్రుల నుండి శుభకార్యాలకు ఆహ్వానాలు అనేవి అందుతాయి. ఇక వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారికి పదోన్నతులు పెరుగుతాయి. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి శుభవార్తలు అనేవి అందుతాయి. ఇక ఈరోజు ప్రశాంతమైన జీవనం ధనుసు రాశి వారి సొంతమని చెప్పవచ్చు. ధనాదాయం బాగుండడం వలన రుణాలను తీర్చగలుగుతారు. సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. ప్రముఖులతో పరిచయం లబ్ధిని చేకూరుస్తుంది. అలాగే రాజకీయ నాయకులకు అనుకూలత అనేది ఉంది. ఇక విదేశాలలో స్థిర నివాసం ఏర్పరచుకోవాలనుకున్న వారికి కూడా మంచి రోజుగా చెప్పవచ్చు. షేర్ మార్కెట్లలో పెట్టుబడులు ఎవరైతే పెడుతున్నారో వారు రెట్టింపు లాభాలను అందుకుంటారు. అలాగే ఈరోజు ధనుసు రాశి వారు కుటుంబ సౌఖ్యం అనేది కనబడుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలు చేస్తారు. ఇక విదేశీయాన యోగం కూడా ఉంది. విదేశీయానానికి కావలసిన వీసా సౌలభ్యం లభిస్తుంది. ఇక భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ఇక ధనుసు రాశి వారికి అనుకున్న ధనధాన్య అభివృద్ధి అనేది కలుగుతుంది. ఇక వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. అలాగే ఈరోజు ధనుసు రాశి వారు అనుకున్న విజయాలను సొంతం చేసుకుంటారు. ఇక నిరుద్యోగులకు శుభవర్తమానాలు అనేవి అందుతాయి. కొన్ని కార్యక్రమాలు విజయవంతంగా సాగుతాయి. ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. అలాగే ఇంటిలో శుభకార్యాల నిర్వహణలో హడావుడి అనేది గడుస్తుంది. అదనపు ఆదాయం ఊరటను కలిగిస్తుంది. స్నేహితులు సన్నిహితుల యొక్క చేయుతను పొందుతారు. ఇక ప్రత్యర్థులకు సైతం మిత్రులుగా మారుతారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు ఉత్సాహవంతమైన కాలంగా చెప్పవచ్చు. అధిక లాభాలను లభించే అవకాశం కనిపిస్తుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు అనుకున్న పదోన్నతులను పొందుతారు. పారిశ్రామికవేత్తలకు రాజకీయవేత్తలకు ఊహించని విదేశీయాన యోగం అయితే కనిపిస్తుంది. సాంకేతిక నిపుణులకు కళాకారులకు వారి నైపుణ్యతను ప్రదర్శించే రోజుగా చెప్పవచ్చు. ముఖ్యంగా విద్యార్థులు తమ అంచనాలను నిజం చేసుకుంటారు. మహిళలకి శుభవార్తలు అనేవి అందుతాయి. ఇక ఈరోజు ధనుసు రాశి వారికి అదృష్ట రంగు గోధుమ, ప్రతికూలమైన రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 9. ఈరోజు ధనుసు రాశి వారు గణేశాష్టకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక ఈరోజు మకర రాశి వారికి చూసుకున్నట్లయితే ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. అలాగే దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు మకర రాశి వారికి ఆకస్మిక ధనలాభ సూచనలు కనిపిస్తున్నవి. ఇక స్థిరాస్తి వివాదాలు కూడా పరిష్కార దిశగా సాగుతాయి. ఇక వ్యాపారస్తులకు నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి కావలసిన పెట్టుబడులు అందడం వలన మంచి లాభాలను అందుకుంటారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు పనిచేసే చోట ఆశ్చర్యకరమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఇక మకర రాశి వారికి రోజు మంచి ధనలాభం అనేది కనబడుతుంది. విద్యాలాభం అనేది కనబడుతుంది. అలాగే వ్యవసాయదారులకు పంట లాభం కూడా లభిస్తుంది. భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి అనేది కనబడుతుంది. అలాగే వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి శుభవార్త అనేది అందుతుంది. ఇక ధనాదాయం బాగుండడం వలన రుణాలను తీర్చగలుగుతారు. అలాగే సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. అలాగే దంపతుల మధ్య అన్యోన్యత అనేది పెరుగుతుంది. ప్రముఖులతో పరిచయం మీకు లబ్ధిని చేకూరుస్తుంది. ఇక ఆగిపోయిన పనులను కూడా తిరిగి ప్రారంభించి విజయవంతంగా పూర్తి చేస్తారు. ఈరోజు ఏవైతే మీ ఇతరులతో అపోహలు ఏర్పడి ఉన్నాయో అవి తొలగిపోయి సయోధ్య అనేది ఏర్పడుతుంది. ఇక
ఈరోజు తగినంత ధనాదాయం సమకూరడం వల్ల ఈరోజు మీకు అవసరానికి అన్ని విధాలుగా సరిపోతుంది. అలాగే ఎటువంటి ప్రయత్నానికైనా కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలను అందుకుంటారు. అలాగే సోదరులతో సత్సంబంధాలు అనేవి ఏర్పడతాయి. ఇక స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు. ఇక ఈరోజు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో నూతన ప్రణాళికలను మరియు వ్యూహాలను రూపొందించడం వలన మంచి లాభాలను అందుకుంటారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు తమ ఉన్నత స్థాయి అధికారుల ప్రోత్సాహంతో దూసుకుపోతారు. ఇక పారిశ్రామికవేత్తలకు, కళాకారులకు అన్నింటా విజయమే సిద్ధిస్తుంది ఈరోజు. అలాగే టెక్నాలజీ రంగం వారికి ఈరోజు నూతన ప్రాజెక్టులు అనేవి పట్టుదలతో సాధిస్తారు. ముఖ్యంగా విద్యార్థులకు అనుకున్న సాంకేతిక విద్య అవకాశం అనేది లభిస్తుంది. మహిళలకి ధనలాభ సూచనలు కనిపిస్తున్నవి. ఇక మకర రాశి వారికి అదృష్ట రంగు తెలుపు, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 6. ఈరోజు మకర రాశి వారు హయగ్రీవ స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక కుంభరాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారు పదోన్నతులను పొందుతారు. కుటుంబ సభ్యుల నుండి ఆశించిన ధన సహాయం అనేది అందుతుంది. ఇక వ్యాపారస్తులు వ్యాపార విస్తరణకు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. అలాగే ఈ వ్యాపారాలను విస్తరించడం ద్వారా నూతన లాభాలను అందుకుంటారు. ఇక నిరుద్యోగులకు ఉన్నతాధికారుల యొక్క అండదండలతో నూతన అవకాశాలు అనేవి లభిస్తాయి. ఇక ఈరోజు కుంభరాశి వారు చేసే దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. కుంభరాశి వారికి ఈరోజు సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి శుభ యోగాలు అనేవి కలుగుతాయి. వ్యవసాయదారులకు పంట లాభ సూచనలు ఉన్నవి. వ్యాపారస్తులకు వ్యాపార లాభ సూచనలు ఉన్నవి. భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. అలాగే ఈరోజు కుంభరాశి వారు తీసుకునే కఠినమైన నిర్ణయాల వలన మంచి లాభాలను అందుకుంటారు. ఆభరణాలను, గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు. అలాగే నూతన వాహన యోగం కూడా ఉంది. ఇక ఆగిపోయిన పనులు కూడా మళ్ళీ ప్రారంభించి విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఇక వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారికి మంచి లాభాలు అనేవి అందుతాయి. అలాగే ఈరోజు కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలు చేస్తారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. కుంభరాశి వారికి రావాల్సిన సొమ్ము అవసరానికి తగినంత అందుతుంది. ఇతరులకు సైతం సహాయపడే ఆశయంతో ముందుకు సాగుతారు. సన్నిహితుల నుండి శుభవర్తమానాలు అనేవి అందుతాయి. ముఖ్యమైన కార్యక్రమాలలో ముందడుగు వేస్తారు. అలాగే ఆధ్యాత్మికత వైపు దృష్టి సారిస్తారు. ఇతరులకు బాకీ పడిన మొత్తాన్ని సైతం చెల్లిస్తారు. ఇక వాహనాలను, కొన్ని స్థిరాస్తులను కూడా కొనుగోలు చేస్తారు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి వ్యాపారాలలో తగినంతగా లాభాలు ఆర్జించడంలో విజయాన్ని సాధిస్తారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి విధుల్లో చిక్కులు తొలగిపోతాయి. చిత్ర పరిశ్రమ వారికి, రాజకీయవేత్తలకు అరుదైన అవకాశాలనేవి అందుతాయి. విద్యార్థులు కొన్ని ఇబ్బందులను అధిగమిస్తారు. మహిళలు కుటుంబ సభ్యుల నుండి సహాయాన్ని అందుకుంటారు. ఇక ఈరోజు కుంభరాశి వారికి అదృష్ట రంగు గోధుమ, ప్రతికూలమైన రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 8. ఈరోజు కుంభరాశి వారు నారసింహ స్వామి స్మరణ చేయడం ద్వారా మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక మీనరాశి వారు ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ఎందుకంటే ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలు కనబడుతున్నవి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి, లేదా పూర్తిగా వాయిదా వేయడం మీకు మేలు చేస్తుంది. ముఖ్యమైన పనులన్నీ కూడా వ్యయ ప్రయాసాలతో కానీ పూర్తి చేయలేకపోతారు. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వీటిని వాయిదా వేస్తారు. సోదరుల నుండి ఒత్తిడి అనేది పెరుగుతుంది. ఇక ఉద్యోగస్తులకు ఉద్యోగ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. మిత్రులతో చిన్నపాటి వివాదాలు కలిగే అవకాశం కనిపిస్తున్నందున కాస్త ప్రశాంతంగా ఉండండి. ఇక వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారికి శ్రమాధిక్యత అనేది పెరుగుతుంది. ఇక ఈరోజు మీనరాశి వారికి ఆర్థిక పరిస్థితులలో మార్పుల వలన రుణాలు చేయవలసి వస్తుంది. పెద్దల పట్ల అమర్యాదగా ప్రవర్తించకండి. ఇక నోటి దురుసుతనం వల్ల అవమానాలు తప్పకపోవచ్చు. కాబట్టి నోరు అదుపులో పెట్టుకోండి. అనవసరమైన వివాదాలలో తలదూర్చకండి. నమ్మిన వారే మోసం చేసే అవకాశం అధికంగా కనిపిస్తున్నందున కాస్త నమ్మే విషయంలో వారు పరాయవారు అనే భేదాన్ని తెలుసుకోండి. అలాగే ఇతరులపై ఆధారపడకండి. ఉద్యోగస్తులకు ఉద్యోగ నష్టం అనేది కనబడుతుంది. ఇక వ్యాపారస్తులకు వ్యాపారాలలో ఇబ్బందులు తప్పకపోవచ్చు. షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టే విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబ సభ్యులతో వివాదాలు అనేవి కలిగే అవకాశం కనిపిస్తుంది. వ్యవసాయదారులకు పంట నష్టం అనేది కనబడుతుంది. అలాగే మహిళలు విలువైన వాటిని పోగొట్టుకునే అవకాశం అయితే అధికంగా కనిపిస్తుంది. అలాగే వారికి చిన్న చిన్న ప్రమాదాలు జరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక విదేశీయానం ఎవరైతే చేయాలనుకుంటున్నారో వారు వాయిదా వేసుకుంటే మంచిది. ఎందుకంటే అడుగడుగున ఆటంకాలే కనిపిస్తున్నవి.
ఇక ముఖ్యమైన పనులలో ఆటంకాలను ఎదుర్కొంటారు. ఆదాయానికి మించిన ఖర్చులు అనేవి కనిపిస్తున్నవి కాబట్టి కాస్త పొదుపు చేయడం ద్వారా ఈ పరిస్థితి నుండి బయటపడవచ్చు. అలాగే మిత్రులతో విభేదాలు కలిగే అవకాశం కనిపిస్తుంది. వాహనాలను, భూములను కొనుగోలు యత్నాలు వాయిదా వేయడం మంచిది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉద్యోగాలలో కొన్ని మార్పులు జరిగే అవకాశాలు, సూచనలు కనిపిస్తున్నవి. సాంకేతిక నిపుణులకు, పారిశ్రామిక వర్గాల వారికి ఒత్తిడిలు తప్పవు. ఇక విద్యార్థులు వచ్చిన అవకాశాన్ని చేజార్చుకుంటారు. ముఖ్యంగా మహిళలకి ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నందున ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు మేలు చేస్తుంది. అలాగే ఈరోజు మీనరాశి వారికి అదృష్ట రంగు గోధుమ, ప్రతికూలమైన రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. ఈరోజు మీనరాశి వారు హనుమాన్ చాలీసా పారాయణం, అలాగే దుర్గాదేవి అష్టోత్తర శతనామావళి పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.